ప్రియతమ నేత పరిటాల శ్రీకట్ట గారికి నా యొక్క శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. వారికి మా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ పనిని మొదలుపెట్టి ఎన్నో అడ్డంకులు ఎదురై వర్షం వచ్చినా అన్నింటినీ అధిగమించి ఈ ఊరికి దారి లేకపోయినా పైన 10 అడుగుల దారితో 3 నెలల పాటు నడిపించి ఎక్కడ కూడా ఏ ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రోడ్డు వేయించినటువంటి మన పెద్దలు ఎల్లనారాయణ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సభ ఆశించినటువంటి మాజీ ఎంపీపీ రంగయ్య గారికి, మాజీ జెడ్పీటీసీ రామ్మూర్తి నాయుడు గారికి, మాజీ ఎంపీపీ అమరేంద్ర గారికి, ఈవోఆర్డి గారికి, పలు గ్రామాల నుండి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మా గ్రామ సభ్యులకు, ప్రజానికానికి, పాత్రికేయులకు, పోలీస్ శాఖ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా వయసు ఈరోజు 47 సంవత్సరాలు. నేను ఎప్పుడూ రోడ్డు చూడలేదు. 1986లో నేను 9 సంవత్సరాల వయసున్నప్పుడు రోడ్లో నుండి ఈ చివరి దాకా కంకర పరిశారు. అప్పట్లో మా నాన్న సర్పంచ్ ఇక్కడ. అప్పుడు గ్రాంట్ ఎంతో రోడ్ ఏదో తెల్లగానే ఆనాడు 86లో ఎస్ రామచంద్ర రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మెటల్ పరిచే పశువులతో ముందు జరిగినటువంటి సందర్భాలు కూడా మేము చూసాం. తర్వాత మళ్ళీ పరిటాల రవీంద్ర ఉన్నప్పుడు 4 లక్షల రూపాయలు 1 కిలోమీటర్ శాంక్షన్ అయింది. అప్పుడు కూడా చెన్నై కొత్తపల్లి నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చి 1 కిలోమీటర్ పాటు మెటల్ పరిచి మళ్ళీ తర్వాత ఏమైందో కానీ ఆ కాంట్రాక్టర్ ఆ పని పూర్తి చేయకుండా ఆపేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం. 2014లోనే అక్క మాట ఇచ్చింది, నేను మీ ఊరికి తప్పకుండా రోడ్ వేస్తానని. 2014లో మంచి అత్యధిక మెజార్టీతో మనం ఆ రోజు అక్కడికి గెలిపించుకున్నాం. కానీ కాలానుగుణంగా ఆ రోజు మాట చెప్పిన ప్రకారం 2018లో ఆర్ఆర్పి నిధుల కింద మన రోడ్డు శాంక్షన్ చేయించి మాట నిలుపుకున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ 2019 ఫిబ్రవరిలో జనవరిలో మనం పనులు స్టార్ట్ చేశాం. పనులు స్టార్ట్ చేసి మెటల్ మొత్తం మీరు గుర్తుపెట్టి సైడ్ రండి, వాళ్ళకి అర్థమైంది కదా. మీరు సైడ్ రండి, ఆయన ఆడ కూర్చున్నారు. 2019 ఎలక్షన్ వస్తానే ఈ ఎమ్మెల్యే రాస్తాడు ప్రకాష్ రెడ్డి గారు ఏమో రోడ్డు అక్కడ కట్టిన షీట్ కూడా రిమూవ్ చేయించి వర్క్ చేయకుండా ఆపేశాడు ఆ రోజు మనల్ని. సరే తర్వాత 5 సంవత్సరాలతో ఏమైనా చేశారంటే ఎక్కడ కూడా 1 మీటర్ సీసీ రోడ్డు కూడా ఈ ఊర్లో వేయలేదు. 2014 నుంచి 19 వరకు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని మీరు అందరూ గుర్తించుకోవాలి. ఒక హాస్పిటల్ కట్టినా, ఒక ఫిషరీస్ బిల్డింగ్ కట్టినా, ఒక ఎస్సీ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టినా, ఒక అంగన్వాడీ బిల్డింగ్ తీసుకున్నా, ఏ ప్రాంతం నుంచి ఏ ఇంటి వరకు అయినా కూడా సీసీ రోడ్డు వేసిన టోటల్ మొత్తం అభివృద్ధి అంతా కేవలం 2014-19 ప్రాంతంలో జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నా. పోనీ 2019 నుంచి 24 దాకా వాళ్ళు ఎక్కడైనా 1 లక్ష రూపాయలు నిధులు పెట్టారని క్వశ్చన్ చేస్తున్నా. మీరు కూడా ప్రజలు ఆలోచన చేయాలా. భవిష్యత్తులో మీ ఇంటికి వచ్చి మేము ఓటు అడిగే అవకాశాలు ఉండకూడదు. మీరు మంచి చెడు చూసి ఓటేసే విధానం నేర్చుకోవాలా. ఏదో ఎవరో చెప్పే మాటలకి మీరు బానిసలై వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న తాయిలాలకి మీరు అలవాటు పడితే ఈ రోజు 2019 నుంచి 14 దాకా 14 నుంచి 19 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు చూశారు. ఎక్కడైనా మన ఊర్లో 1 లక్ష రూపాయలు పెట్టారా వర్క్? మనం కొన్ని కోట్ల రూపాయలు చేశాం. అందరినీ నుంచి నీళ్ళు ఇచ్చాం. చెరువు కట్ట కోట్ల రూపాయలు పెట్టి మరమ్మతులు చేశాం మన గవర్నమెంట్ లో. ఈ రోజు వచ్చి రంగానే 3 నెలల్లో మన ఊర్లో దాదాపు 2 కోట్ల రూపాయలు పనులు చేశాం. ఎవరైనా ఎక్కడైనా చేశారా? మన ప్రభుత్వం వస్తే తప్ప అభివృద్ధి జరగదనే విషయాన్ని మీరు అందరూ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మీరు ఎంతో విషయం తెలుసుకోవాలా. ఇప్పటికే స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళు. మీకు చంద్రబాబు నాయుడు పథకాలు చెప్పారు కదా, మీకు పెన్షన్ ఇస్తామన్నారు కదా, ఉచిత బస్సు ఇస్తామన్నారు కదా, రైతులకు డబ్బులు ఇస్తామన్నారు కదా అని ఇప్పటికే స్టార్ట్ చేశారు. గట్టిగా చెప్పాల్సినటువంటి సమయం మీ దగ్గర ఉంది. మేము కాదు చెప్పాల్సింది, ప్రజలు తిరుగుబాటు చేయాలా. ఎందుకు ఈ సమస్య వచ్చిందనే విషయం పైన ప్రజలే తిరుగుబాటు చేయాలా, నాయకులు కాదు. ఎందుకంటే ఆ విషయం కూడా మీకు చెప్తాను. మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో రాష్ట్రం విడిపోతే మనకు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది.
తర్వాత అదే మన చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పుతో మన రాష్ట్రానికి వచ్చి అమరావతి నిర్మాణాన్ని చేపడుతూ ఎన్నో కోట్ల రూపాయలు మన ఊళ్ళో దాదాపు 5-6 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగితే ఎన్ని గ్రామాల్లో ఎన్ని కోట్ల అభివృద్ధి జరుగుతుందో చూసుకోవాలి. ఆ రోజు ఇంత అభివృద్ధి చేస్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చేపాటికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 2,50,000 కోట్లు. అంటే ఆ రోజుకి 3,50,000 కోట్లు ఉంది మన రాష్ట్రం యొక్క అప్పు. ఈ రోజు ఎంతో తెలుసా మీకు? 9,75,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అంటే తను 6,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కానీ ఎక్కడైనా ₹1 ఖర్చు పెట్టి ప్రజల యొక్క అభివృద్ధి చేశారని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు 10,000కి 20,000కి ఆశపడే అమ్మకు వందనం అని చెప్పేసి, తల్లికి వందనం అని చెప్పి మీకు అమ్మఒడి ఇలాంటి చిన్న చిన్న ఆశ చూపే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. 6,25,000 కోట్లు అదనంగా చేశాడు. ఈ రోజు మన రాష్ట్రం యొక్క అప్పు, ఆయన అప్పు దొరకకపోతే కలెక్టర్ ఆఫీసులు కూడా పెట్టాడు, కాలేజీ మైదానాలు కూడా పెట్టాడు. ఎక్కడ ఏ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటన్నింటినీ కుదరబెట్టి 6,25,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి మన పైన భారం పడ్డారు. ఆ రోజు కనీసం ఎవరికి కూడా జీతావసరం కూడా ఈ పరిస్థితి వచ్చాడు. ప్రజలకు అర్థమైపోయింది, ఉద్యోగస్తులు కూడా అర్థమైంది. తనకు పరిపాలించే విధానం తెలియదు, తన యొక్క మూర్ఖుడు, తన యొక్క విధానం సరళమైనటువంటి ఆలోచనతో ప్రజలందరూ మేల్కొన్నారు. తెలుగుదేశం గెలిపిస్తామని చెప్పలే, జగన్ గెలిపిస్తామనే మహిళను మరిపించి 2024లో తనకి ఎలా బుద్ధి చెప్పాలో ఓటు రూపంలో బుద్ధి చెప్పి తనకి ఎక్కడో 11 సీట్లు మించకుండా కేవలం శుక్రవారం మాత్రమే ఉన్నది వాయిదా. ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. తనని ప్రతిరోజు విచారణ చేసి జైల్లో పెట్టమని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏసీ వాళ్ళు కూడా. కాబట్టి తన యొక్క పార్టీ ఉండదు, తను కూడా ఉండడమే విషయాన్ని గుర్తుంచుకోవాలా. మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలా. ఈ రోజు మనం పన్ను రూపంలో 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు మనం రుణం పెట్టాం. పన్ను రూపంలో సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు బడ్జెట్ వేసుకుంటే మనం 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పన్ను రూపంలో ప్రజల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఇస్తే దానికి అదనంగా 6 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే 15 లక్షల కోట్ల రూపాయలు మనం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పెడితే ఎక్కడైనా 1 కోటి రూపాయలు అభివృద్ధి చేశారని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. కాబట్టి ప్రజలందరూ ప్రశ్నించాలా. ఆ రోజు 15 లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తే యావరేజ్ గా మనకు 5 కోట్ల జనాభా, ఒక్కొక్క తలపైన మీకు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారా? వచ్చిందా? మీకు ఒక కుటుంబానికి 5 మంది సభ్యులు ఉంటే 15 లక్షలు ఇంటికి వచ్చాయా? 5 మంది సభ్యులు ఉంటే మీకు 15 లక్షలు డబ్బులు వచ్చాయి. 5 ఏళ్ళలో మీకు మహా వచ్చింది 50,000 లక్షల రూపాయలు వచ్చింది తప్ప. కాబట్టి ఇంకా మభ్య పెట్టి మద్యం పైన కూడా 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి ప్రజల పైన భారం మోపడిన విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలా. కాబట్టి కొంచెం సమయం పడుతుంది. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు సౌమ్యంగా ఆలోచన చేసి భవిష్యత్తులో యువతరం కూడా ఎక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి బడ్జెట్ సమకూర్చుకోవాలా. అప్పు చేసి కాదు, ఇక్కడికి వేరే విదేశీయుల ద్వారా పెట్టుబడి తీసుకొచ్చి మన రాష్ట్రం యొక్క ఆర్థిక సంపదను పెంచి ఆ రోజు అన్ని పథకాలు కొనసాగించాలి. కానీ అప్పులు చేసి తాకట్టు పెట్టి ఇలాంటి పథకాలు చేస్తే బాగుండన్న విషయంతో ఈరోజు ప్రజలు కూడా తెలియజేయమని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొద్దిగా లేట్ కావచ్చు, కానీ అన్ని పథకాలు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా మన దగ్గర స్వార్థాలు లేవు. ఈ రోజు కూడా చాలా మంది విడుదల ఉన్నారు. మమ్మల్ని చాలా మంది అడుగుతుంటారు, మాకు 5 సంవత్సరాలు బతికేది పోయి మాకు పెన్షన్ రాదు, మీకు ఇంత అర్హతుంది మీకు ఆనాడే వల్ల. కానీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు కాబట్టి మీకు నష్టపోయారు. వాళ్ళు నిజాయితీగా ఇచ్చింటే ఈ రోజు వయసు లేని వాళ్ళకి ఎంతో మందికి పెన్షన్లు వస్తున్నాయి. వాటిని మేము ఎమ్మెల్యే గారు కూడా చాలా చెప్తాను. అనర్హత పెన్షన్ తొలగిస్తే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చని చెప్తే దీన్ని ఎక్కడ మళ్ళా అవతల వాళ్ళు మళ్ళీ మైనస్ గా మాట్లాడతారు అని చెప్పి చట్ట ప్రకారం చేయాలని సార్ ఇప్పటికి 7 నెలలు అయినా కూడా చట్ట ప్రకారమే వెరిఫికేషన్ చేసి వాటిని తొలగించి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా దానికి కౌంటర్ ఇచ్చి ఎప్పుడు కూడా ఎవరికి అవకాశం ఇవ్వద్దని ఈ ప్రజానికాన్ని కోరుతున్నా. భవిష్యత్తులో స్థానిక సంస్థలు వస్తాయి, అదేవిధంగా ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఆలోచన చేసి అభివృద్ధి ఎంత జరిగిన విషయం మీరు ఇప్పుడు ఆలోచన చేయాలా. 1,41,00,000 పెట్టి ఈరోజు మనం రోడ్డు వేసాం. వచ్చే రంగానే 9 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్డు వేసాం. కాబట్టి అదేవిధంగా మన ఊరికి ఇప్పుడు ఒక పథకం వచ్చింది, ఆర్టీఎస్ అని. మీ ఇంటి దగ్గరకి 5 లైన్లతో వైర్ వస్తుంది.
మొత్తం పోల్ అన్ని రిమూవ్ చేసి కొత్త పోల్తో ఈ రోజు మన పైలట్ కింద మన మండలంలో కేవలం 4 సంవత్సరాలు స్టార్ట్ చేశారు. ప్రజలు కూడా ఒక్కొక్కరు సహకరించుకోవాలి. ఇక్కడ నుంచి చిన్న నీపులు ఉండవు. మన ఊరు చుట్టూ 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. దీనికి మీరు కూడా సహకరించాలా. ఎక్కడైనా చెట్టు కొట్టాలన్నా, ఎవరింటి దగ్గరైనా పోల్ పడుతుందన్నా మీకు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా పార్టీలు వల్ల ఉన్నాయి అట్లా అనుకోకుండా అందరూ సౌమ్యంగా మనం ఒక్కొక్కరు మాట్లాడుకొని లైన్లు మొత్తం అన్ని ఒక 2 నెలల లోపల మన ఊరు మొత్తం లైనింగ్ మారిపోతుంది. వైలన్నీ ఉండవు. కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయించారు మన అక్కగారు. దయచేసి ఇలాంటి అభివృద్ధి జరగాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం రావాలనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇంకా అదే కాకుండా అక్క మా ఊళ్ళో చాలా వరకు భూములు ఉన్నాయి. గతంలో సరిగ్గా వాటర్ లేక చాలా మంది బెంగళూరు ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నారు. దాదాపు నేను కూడా ఒక మ్యాప్ తీశాను. 2500 ఎకరాల దాకా వృధాగా ఉన్నాయి. వాటికి మాకు సోలార్ వచ్చే విధంగా మీరు గట్టిగా ప్రయత్నించి, అంతేకాకుండా ఈ 2500 ఎకరాలు కాకుండా అదనంగా మిగతా రెవెన్యూ విలేజ్లు కూడా ఉన్నాయి. మీరు ఈ అవకాశంలో కరెక్ట్ గా మీరు మాకు దయ ఉంచి మీరు వ్యవస్థ తీసుకొచ్చి మాకు సోలార్ కింద ఇప్పించినట్లయితే మీరు మా ఊరికి ఇంకా ధన్యులుగా మేము ఎప్పుడు మీకే శిరసా వహించి ఉంటాం. దీనికి ఎవరు కూడా ఇంకా ఈ ఊళ్ళో ఓటు ఏ పని చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చినా మనం అన్ని పరిష్కరించుకుందాం. కాబట్టి సోలార్ అనేది మెయిన్ ప్రధానంగా మనకు కావాల్సిన విషయం. అంతేకాకుండా మనకు ఇళ్ల ప్లాట్లు లేవు. ఇళ్ల ప్లాట్లు ఎక్కడిద్దామన్నా ఒక పక్కన చెరువు ఉంది, చుట్టూ మళ్ళు ఉన్నాయి. ఈ రోజు 1986లో ప్లాట్లు ఇచ్చారు. అవి ఒక్కొక్కటి ఇప్పుడు 3 కుటుంబాలైనాయి. ఆ రోజు 2.5 సెంట్లు ఇచ్చారు. దాఖలు ఇద్దరు కట్టుకున్నారు. మనకు అవకాశం ఉన్నంత వరకు ఎక్కడైనా కానీ సేకరించి ఊర్లో చాలా వరకు ఇంట్లో సమస్యలు ఉన్నాయక అవి సైట్లు ఇప్పించి మా వాళ్ళందరికీ ఇల్లు కట్టించే విధంగా సహాయం చేయాలని కోరిక అడుగుతున్నా. అదేవిధంగా మీకు అవకాశం ఉంటే చాలా నిరుపేదలు ఆ రోజు కూలిపోయి ఆ రోజు మనకు తినగలని కుటుంబాలు 10 దాకా ఉన్నాయి. వాళ్ళకు మనం ఒకవేళ హౌసింగ్ లో 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఫౌండేషన్ కూడా వేసుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆర్డీటీ వద్ద కానీ లేదా వేరే స్వచ్ఛంద సంస్థ కానీ ఏదైనా ఒప్పించి ఒక 10 కుటుంబాలు, చాలా నిరుపేద కుటుంబాలు ఇప్పటికి కూడా గుడిసెల్లో ఉన్నాయి. అవకాశం ఉంటే కనీసం ఒక 10 కుటుంబాలు వాళ్ళే కట్టించే విధంగా హౌసింగ్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఆర్డీటీ వాళ్ళు కావచ్చు, కనీసం ఒక 10 కుటుంబాలన్నా కట్టిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా బర్రెల గ్రౌండ్ లేదు. ఈ రోజు మన ఊర్లో ఒక రీసర్వే జరుగుతా ఉంది. మొత్తం రీసర్వే జరుగుతుంది. ఈ విషయం కూడా మీకు చెప్పాలి. రీసర్వే అనేది గతంలో ఎత్తు పల్లాల పైన గొలుసుతో లాగారు. అక్కడ 10 ఎకరాలుగా నిర్ణయించారు. కానీ ఈ రోజు మిషన్ నిధులు చేయడం వల్ల అక్కడ 10 ఎకరాలకు దాదాపు ఒక 10% తగ్గచ్చు. మీకు తగ్గినంత మాత్రాన మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చి ఈరోజు దండు ఓపేసి ఏమో చేసినాడు, మీ 10% మాయం చేసినాడని చెప్పేటువంటి ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఎవరు దానికి అవకాశం ఇవ్వద్దండి. మనకి రీసర్వే జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా పెండింగ్ లో ఉన్న వ్యక్తులు కూడా సహకరించుకుంటే మన ఊర్లో ఎక్కడ కూడా కోర్టులో లేని వ్యవహారాలు కానీ ఎక్కడ సమస్యలు లేకుండా ఈరోజు రీసర్వే ద్వారా మీ యొక్క హద్దులు నిర్ణయించి, గతంలో జగన్ కూడా చేశాడు. జగన్ అన్న భూరక్షణ రేటు మొత్తము భూములన్నీ కొట్టేసిన అలా కాకుండా ఈ రోజు మన పైలట్ కింద మన మండలంలో 4 సంవత్సరమే జరుగుతూ ఉంది. కాబట్టి రోజు ఒక 20 నుంచి 30 ఎకరాలు రీసర్వే జరుగుతూ ఉంది. అక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఒకరికో సర్దుకుందామే కానీ ఎక్కడ కూడా రాజకీయాలకు తావివ్వకుండా ఏమైనా సర్దుబాటు చేసుకొని మన భూమి మొత్తాన్ని సర్వే చేయించుకుందామని గ్రామ సభలో ద్వారా మీ అందరినీ కోరుతున్నాం. అంతేకాకుండా కొత్త కొత్త కాలనీలు ఉన్నాయక్క. చుట్టూ ఎస్సీ కాలనీ కావచ్చు, ఇక్కడ బోయలు బీసీ కాలనీ ఉంది. అదనంగా ఇక్కడ మేము ఒక 20-25 మంది ప్లాట్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆర్టీఎస్ స్కీమ్ అనేది వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే పోల్స్ ఉన్నాయో అక్కడ పరిధిలో వరకు మాత్రమే మేము ఆర్టీఎస్ అనేదాన్ని మేము పోల్లో లైన్ లాగుతాం. కానీ అదనంగా ఉన్నటువంటి కాలనీలకు ఇవ్వడానికి అవకాశం లేదని అంటున్నారు. దయచేసి మీరు ఎస్సీ గారితో మాట్లాడి మొత్తం మా ఊర్లో ఎక్కడైతే విలేజ్లు మన ఇల్లు ఉన్నాయో ఆ చివరి ఇంటి వరకు కరెంటు లైన్ ఇచ్చి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి కాలనీలన్నింటికీ ఈ కరెంట్ సప్లై ఇచ్చే విధంగా అధికారులతో మాట్లాడి మాకు ఈ సహాయం కూడా చేయమని సముఖంగా కోరుతున్నాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీరు కూడా అర్జీ రూపంలో ఇవ్వండి. ఎందుకంటే మీ దగ్గర ఏదైనా సమస్యలు డైరెక్ట్ గా ఓపెన్ అడగండి. మీరు మనసులో పెట్టుకుని మేమేమో సమస్యలు ఉంటాం, పోతూ నమస్కారం పెట్టుకుని చూపిస్తున్నాము, మీరు కోవనుకోవచ్చు. మనకి ఇక్కడ అట్లా కాదు. కాబట్టి దాన్ని అపార్థం చేసుకోకుండా ఏ ఒక్క కుటుంబానికి పార్టీలు చెప్తున్నప్పుడు వాళ్ళన్నా పార్టీలు చేశాడేమో
10 ఏళ్ళు మనకి ఇబ్బంది 5 ఏళ్ళు ఇబ్బంది పెట్టారేమో, ఎవరిని కూడా వైసీపీని ఇబ్బంది పెట్టే పథకం మనం లేవు. మన దగ్గరికి వస్తే అందరినీ ఆహ్వానిస్తాం, అందరినీ తక్కువ చేర్చుకుంటాం, అందరికీ సమానంగా చూస్తాం, పార్టీలకు అతీతంగానే అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.